టెంపుల్ దగ్గర ఏమైందంటే టెంపుల్ పైన కొంచెం బట్టలు ఎండేయడం అయితే జరిగింది ముస్లిం ఫ్యామిలీ. దాన్ని ఆ బట్టలు తీయమని చెప్తే ఆ హిందూ ఫ్యామిలీ పైన మొత్తం ముస్లింలు నెక్స్ట్ కొంతమంది ఎంఐఎం పార్టీ వాళ్ళు మొత్తం అందరు కలిపి కొట్టడం అయితే జరిగింది. అందులో ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంది, ఆమెను కూడా కొట్టడం జరిగింది. సో దానికోసం ఏం చెప్తారు? ఏం చెప్తారంటే ఒక మైసమ్మ గుడి, ఆమె ఒక దేవాలయం గుడి, అమ్మవారు ఆమె. ఆ గుడి ముందు బట్టలు ఎండేస్తే తీయమన్నందుకు పెద్ద గొడవైంది. ఒక ఆమెని 5గురు కిందేసి తొక్కిండ్రు, చూసిన యూట్యూబ్లో పెట్టారు. బట్టలు తీయమన్నందుకు అంత పెద్ద గత్తర లేపి బీజేపీ వాళ్ళు మొత్తం కూడా ఏకమైనరు. ఒక దేవాలయం ముందు మరి అవి మంచి బట్టలు చెడ్డ బట్టలు ఏవో ఎండేస్తారు, అవి వేయకూడదని మన హిందువులు దానికి అడిగినరు. అడిగితే గొడవ ఎందుకు చేయాలో సపరేట్గా తీయాలో పక్కన వేసుకోవాలి. హిందువులు ముస్లిమ్స్ మరి మంచిగా ఉండాలంటే ఇట్లాంటి గొడవలేనా? ఒక దేవాలయం అమ్మవారి ముందు నువ్వు ఏటో గలీది గుడ్డలని తీసుకుపోయిండి అయితే ఎవరైనా హిందువులు ఊరుకోరు కదా. తీయమ్మంటే తీసుకోవాలి కానీ దానికి అక్కడెక్కడ గొడవలు ఏందో ఒక లేడీని పట్టుకొని 5గురు మనుషులు కిందేసి తొక్కిండ్రు. మొత్తం దెబ్బలు ఏమని పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. బీజేపీ వాళ్ళు కూడా అక్కడికి మొత్తం కూడిండ్రు, గొడవ అయింది. ముస్లిమ్స్ కూడా అలా చేయొద్దు. మంచిగా మన ఇప్పుడు హైదరాబాద్ మంచిగా వాళ్ళు మనం కూడి ఉండాలంటే గొడవలు లేపకూడదు కదా, మరి మంచిగా ఉండాలి కదా. బీజేపీ వాళ్ళు తురుకోళ్ళని వారు తురుకోళ్ళని కొడతారు, బీజేపీ వాళ్ళు అని వాళ్ళు మనకు విమర్శించుతారు. బీజేపీ వాళ్ళు అదే ఆ మాత్రం అడగకుంటే సాయిబులు మనల్ని ఉండనిస్తారా? ఒక్క మాట ఆలోచించు. ఇలా సాయిబులోడే కదా ఆ పని చేసింది. అదే మన హిందువుల అబ్బాయి ఒక ముస్లిమ్స్ అమ్మాయిని చెప్తే మనల్ని ఉండనిచ్చా? హైదరాబాద్నే ఒక్కోటే చేసు వాడు తుర్కోడికే పుట్టిండుగా, వాడు తుర్కోడగా. మరి ఆ తుర్కోళ్ళు కూడా అలా హిందువులు ఒక హిందువుల అమ్మాయిని ఎందుకు అలా చేసినావు అని క్వశ్చన్ చేయలేదు ఇంతవరకు. ఇప్పుడు ఆమె ఉన్నది కదా, ఆ మేడం పేరేందో లాయరు, పేరు మర్చిపోయినా, ఆమె పోయి అలా అక్కడ ఖమ్మం కూడా పోయింది, మాట్లాడింది, హాస్పిటల్ కాడికి పోయింది. కానీ ఇంతమంది ఉన్నారు. అదే బండి సంజయ్ గారి కొడుకు కోసం 7 మంది రోడ్డు మీదకి ఎక్కారు, 7 మంది వచ్చారు. మీ అందరికీ తెలుసు సోషల్ మీడియాలో. మరి ఒక 12 సంవత్సరాల బాలికని వాడు ఖరాబ్ చేసి మళ్ళీ ఎవరికన్నా చెప్తుందేమో తల్లిదండ్రులు కానీ 3 అంతస్తుల బిల్డింగ్ మీదకే కింద పడేసిండ్రు. మరి దాన్ని ఎవరన్నా ఖండించారా? ప్రజలు ఎవరన్నా మాట్లాడారా? ఆయన మళ్ళీ టీఆర్ఎస్ ఏ పార్టీ వాడైనా తప్పును ఖండించాలి, వాడిని శిక్షించాలి, ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాలి. కానీ ఒక 12 సంవత్సరాల అమ్మాయిని ఒక సాయిబులైనా ఖరాబ్ చేసినప్పుడు ఈ సాయిబులు ఎక్కడ పండుకున్నారు, ఏడ నిద్రపోయినరు? నేను అడుగుతున్నా. ఇలా దేవాలయం ముందు బట్టలు వేసిన అన్నందుకే ఇక వచ్చి గత చేసి హిందువుల మీద గొడవలు చేస్తారా? ఆమెని తొక్కి పడేసిరు కింద. అలా చేయకుండా ఇది ఎవరిది? ఈ భయం ఎవరికి? పోలీసు వాళ్ళ కాడ ఉంది. పోలీసు వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఇలాంటి గొడవలు అయితే ఇప్పుడే కాదు, నేను ప్రతిసారి కూడా చెప్తున్నా, పోలీస్ వ్యవస్థ చచ్చిపోయింది. నేను అడుగుతున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఆడపిల్లలు అత్తలు మానభంగాలు గొడవలే వస్తానే కానీ ఏదన్నా అయిద్దా? ఇలా బీజేపీ వాళ్ళు కనుక ఆ మాట అడగకుంటుంటే, ఆ బీజేపీ లేకుంటే మనల్ని కూడా ఎక్కడికెక్కడ ఆడపిల్లని మగ పిల్లగాళ్ళని గత్తర లేపుతారు, తురుకోళ్ళు ఉండనియరు. అందు గురించే బీజేపీ వాళ్ళు ఉంటేనే వాళ్ళకి కరెక్ట్. బీజేపీ వాళ్ళు లేకుంటే ఇలా మనం ఎక్కడుంది? ఒక మాట చెప్పాలంటే అమ్మాయి కోసం ఎవరైనా మాట్లాడినరా? ఇప్పుడు కేటీఆరే కానీ ప్రతి ఒక్కళ్ళని అంటున్నా, బండి సంజయ్ కోసం రోడ్డు మీదకి ఎక్కారు. మరి అలాంటివి జరిగినా కానీ ఈ అమ్మాయి కదా అంటే ఈ అమ్మాయి బీదింటి బిడ్డనా? అందుకే రాలేదా? ఎవరు రోడ్ల మీదకి ఎక్కలేదా? పోస్టర్లను అతికిచ్చారు కదా. అలా చేయొద్దు. బీదింటి అయినా ఉన్నోళ్ళైనా మీరందరూ ఆదరించాలి. ఆయనకు ఇప్పుడు వాళ్ళకి ఎట్ట అడ్డం వచ్చిండ్రు అమ్మాయికి కూడా వచ్చి ప్రతి ఒక్కళ్ళు వచ్చి అమ్మాయికి కూడా న్యాయం చేస్తే అందరూ ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు న్యాయం చేద్దానికి వస్తుంది. సోషల్ మీడియాలో బీరు సీసాలు లేపి చూపించిండ్రు పవన్ కళ్యాణ్ దొంగ అని. వాళ్ళందరూ ఎక్కడ పోయింది ఇవ్వాలా? ఏడ పోయింది ఇవ్వాలా? మరి అక్కడ మైసమ్మ గుళ్ళో బట్టలు ఎండేస్తా అంటే కూడా వాళ్ళందరూ వచ్చి అడగాలి కదా. మరి ఎందుకు అడగటం లేదు వాళ్ళందరూ? అదే అడుగుతున్నా. ఎందుకంటే మన హిందువుల్ని మన దేవుళ్ళని మన హిందుస్తామని మనల్ని కాపాడుకోవాలి. మనం బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉండాలి. మీరు మన హిందుస్తామని మన హైదరాబాద్ని మన భారతదేశాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. ఎవరి మీద ఉంది? మన మీదనే కదా. అది మీ సోషల్ మీడియాలో కూడా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను.